ఎలాగో తెలిసింది, వాళ్ళకి చెప్పండి. చెప్తాను కానీ రోజా గారు, ఇందులో మీ ఆసక్తి ఏంటో చెప్తారా? ఏముంటుంది, ఆ రామచంద్రయ్య బయటుంటే చామంతికి మీ అబ్బాయితో పెళ్లి ఎలా జరుగుతుంది చెప్పండి. అప్పుడు చామంతి ప్రమాణాన్ని తప్పే ప్రమాదం ఉంది కదా. కరెక్టేనా రోజా గారు? నా కోసం ఎంత చేస్తున్నారా? నేను జైలర్తో హాస్పిటల్కి వెళ్ళి దగ్గరుండి జైలుకి పంపిస్తానులేండి. థ్యాంక్ యూ. గాడ్ ఈజ్ గ్రేట్. పైకి పంపిస్తాడనుకుంటే జైలుకి పంపిస్తాను అంటాడేంటి? త్రిపాఠికి చంపమని చెప్తే నా మీద లేనిపోని డౌట్స్ వస్తాయి. నేనే ఏదో ఒకటి చేయాలి. చెప్పండి మేడం. మున్నా, నీకు ఒక ఫోటో పంపిస్తున్నాను. జీకే హాస్పిటల్లో అతనికి ట్రీట్మెంట్ జరుగుతోంది. బతకూడదు. ఎవరు మేడం అతను? నీకు మనీ కావాలా, డీటెయిల్స్ కావాలా? మనీయే మేడం. మర్రే కదా మేడం, చేసేద్దాం. త్వరగా వెళ్ళండి, నేను కూడా వస్తున్నాను. అలాగే మేడం. రే, హాస్పిటల్కి వెళ్ళాలరా కార్తీ? డాక్టర్, నాకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వకండి. ఎనస్థీషియా ఇవ్వకుండా బుల్లెట్ తీస్తే తట్టుకోగలరా? అస్సలు భరించలేరు. భరిస్తాను డాక్టర్. నేను ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు. నా కోసం పోలీసులు రాకముందే నేను వెళ్ళిపోవాలి. ఏం మాట్లాడుతున్నారు? హర్షవర్ధన్ గారు చెప్పింది కూడా అదే. పోలీసులు వాళ్ళ డ్యూటీ చేస్తారు. ఆయన నాకేం కాకూడదని చెప్పారు. జైల్లో నేను ఉండకూడదని తప్పించుకున్నాను. మీరు నేను చెప్పింది చేయండి డాక్టర్. నాకు మత్తు ఇవ్వకుండానే తూటా తీసేయండి. సరే సార్. వద్దని చెప్తున్నాను కదా, ఎందుకు చేస్తున్నారు? ఇది యాంటీబయాటిక్ డోస్ అండి, మత్తు కాదు. డాక్టర్, మత్తు ఇంజెక్షనే కదా ఇచ్చారు? అవును. మనం పేషెంట్ మాట వింటావా ఏంటి? సార్, డాక్టర్ గణేష్ గారు ఎక్కడున్నారు? థర్డ్ ఫ్లోర్ ఐసీయూలో ట్రీట్మెంట్ చేస్తున్నారు సార్. ఎటెళ్ళాలి? ఇట్ సైడ్. బాబు,
ట్రీట్మెంట్ అయిన ఆయనకి ఎలా ఉంది డాక్టర్? మీరు ఆయనకి ఏమవుతారు? మా నాన్న డాక్టర్. నేను హర్షవర్ధన్ గారి అబ్బాయిని డాక్టర్. మీతో నాన్న మాట్లాడారంట కదా, మమ్మల్ని నాన్నగారే పంపించారు. ఓకే, ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారు. బుల్లెట్ తీసేసాం. ఒక 1 అవర్ మొత్తం ఉంటుంది, తర్వాత స్పృహలోకి వస్తారు. పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు కదా? చేస్తాను డాక్టర్. సరే. ఏం చేద్దాం చామంతి? పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి అప్ప చెప్తేనే మీ నాన్నగారు సేఫ్ అనిపిస్తుంది. ఏమంటావు? ప్రేమబాబు, త్రిపాఠితో ఆ జ్యువెలర్ వస్తున్నాడు. మనం ఇప్పుడు ఇక్కడే ఉన్నట్టు వాళ్ళకెలా తెలిసింది? ఎలా చాం? మనం చెప్పలేదు కదా. ఆహా, మనమే వాళ్ళకెళ్ళి చెప్దామా? ఆహా, వద్దు బాబు. వీళ్ళు ఖచ్చితంగా నాన్నని బతకనివ్వరు. జడ్జి గారి దగ్గరికే తీసుకువెళ్ళి క్షమాభిక్ష అడిగిస్తేనే నాన్న క్షేమంగా ఉంటారు. ఎలా తీసుకెళ్తాం? మనల్ని చూస్తే పసిగట్టేస్తారు కదా. పదండి బాబు. ఎక్కడ త్రిపాఠి? కనిపిస్తాడులే కానీ షూట్ చేసే పనులేమీ పెట్టుకోకు. వాడిని జైలుకి తీసుకెళ్ళాలి, ఓకేనా? ఓకే త్రిపాఠి, వాడిని జైలుకి తీసుకెళ్తే నా ఈగో ఎలా సాటిస్ఫై అవుతుంది? వాడి గుండెల్లో తూటా దింపుతా. పద. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు కావాలి సార్? రామచంద్రయ్యకి ట్రీట్మెంట్ ఎక్కడ జరుగుతుంది? ఆ పేరుతో ఇక్కడికి ఎవరూ రాలేదు సార్. పేరు మార్చుకుని జాయిన్ అయ్యారేమో. ఒకసారి ఫోటో చూసి చెప్పు. లేదు సార్, ఈయన అసలు ఇక్కడికి రాలేదు. అవును సార్, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వేరే హాస్పిటల్ అయి ఉంటుంది. ఇంకొకసారి సరిగ్గా చూసి చెప్పండి. చూసాం కదా సార్, మార్నింగ్ నుంచి షిఫ్ట్లో నేనే ఉన్నాను. ఈయన ఈ హాస్పిటల్కి రాలేదు.